హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇంత దారుణమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగిందంటే అందరూ చాలా బాధపడారు. అసలు ఏం జరిగిందంటే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 2 రోజుల నుంచి అనేక కిడ్నాపులు జరుగుతున్నాయి. మనుషులు ఏమైపోతున్నారో తెలియదు. ఈ విషయం ఒక్కసారిగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామాన్ని వికారంలో పాడేసింది. అసలు మనుషులు ఎందుకు కిడ్నాప్ అవుతున్నారు, కిడ్నాప్ అయిన మనుషులు ఏమైపోతున్నారో ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారులు దారుణాలకు తెగబడుతున్నారు. అప్పులు చెల్లించకపోతే కిడ్నాపులకు పాల్పడుతున్నారు. బాకీ ఉన్న వ్యక్తులను రహస్య స్థావరాల్లో బంధించి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. బట్టలు ఊడదీసి బెల్టులతో కొడుతున్నారు. అంతేకాకుండా చేతుల మీద మేకులతో దించుతూ వాళ్ళని చిత్రహింసలు పెడుతూ చంపేస్తున్నారు. ఈ విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమై ఉంటుంది ఒకసారి చూద్దాం. సత్తెనపల్లి మండలం పాకలపాడుకు చెందిన అంజిబాబు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సబాన్ అలియాస్ సుప్రీం దగ్గర నుంచి అక్షరాల 12 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. టైంకి బాకీ చెల్లించలేక సుప్రీం వేధింపులను అంజిబాబు తట్టుకోలేక హైదరాబాద్ లో తలదాచుకుంటున్నాడు. 4 రోజుల క్రితం రామారావు అనే వ్యక్తిని కలడానికి తను పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెనపల్లికి వెళ్ళాడు. అయితే ట్రాప్ చేసి తనను కిడ్నాప్ చేశాడు సుప్రీం. కిడ్నాప్ చేసి మార్మూల ప్రాంతంలో ఒక అడవిలోకి తీసుకువెళ్లి తనని చిత్రహింసలు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. మృత్యు కోరల్లో ఉన్న అంజిబాబుని హాస్పిటల్ కి తరలించగా గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అంజిబాబు చనిపోయాడు. ఒక పక్క అంజిబాబు చనిపోతే మరొక వడ్డీ వ్యాపారిదారి ఇంకా దారుణానికి తెగబడ్డాడు. అదేం జరిగిందో మళ్ళొకసారి చూద్దాం. అదే సత్తెనపల్లిలో వడ్డీ వ్యాపారదారులు ఇలా ఎందుకు అవుతున్నారో మరొక న్యూస్ లో తెలుస్తుంది ఇప్పుడు మీకు. పోలిశెట్టి ఆంజనేయ తరుణ్ అనే వ్యక్తి సేమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హోటళ్లు నిర్వహిస్తున్నాడు. వ్యాపార అవసరాల కోసం సయ్యద్ దగ్గర 40 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పుకు 60 లక్షలు జోడించి 1 కోటి రూపాయలు వడ్డీతో సహా అయ్యిందని సయ్యద్ తరుణ్ కి చెప్పాడు. అయితే తరుణ్ ఆ అప్పుని తీర్చలేక వడ్డీ వ్యాపారి నుంచి దాక్కుని తిరుగుతుంటే వడ్డీ వ్యాపారి తనని ట్రాప్ చేసి ఒక అడవిలోకి తీసుకెళ్లి తన మణికట్టులో 3 అంగుళాలు మేకును దించాడు. అంతేకాకుండా 30 నిమిషాలు కారులో తిప్పుతూ తనని చిత్రహింసలు పెట్టాడు. గతంలో కూడా నన్ని క్రోసూరు మండలం హస్నాబాద్ సత్తెనపల్లిలో పలు దారుణాలకు పాల్పడినట్లు సయ్యద్ తెలిపాడు. వడ్డీ, చక్రవడ్డీ, భూచక్ర వడ్డీలు వేసి అమాయకుల ఆస్తులను అప్పనంగా దొబ్బేస్తున్నారు. అప్పులు చెల్లించలేదని పలువురు నుంచి ఆస్తులు లాక్కున్నట్టు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా వాళ్ళకి బలవంతకరంగా పురుగుల మందు తాగించి వాళ్ళని చంపేస్తున్నారు. ఈ దారుణాలన్నీ 2 రోజుల నుంచి సత్తెనపల్లిలో జరుగుతూనే ఉంది. అప్పు తీసుకుంటే అప్పు ఎలా వసూలు చేయాలో తెలుసుకోవాలని కానీ అంతేకాని వీళ్ళని చంపేయడం ఏంటి అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు లైసెన్సులు లేకుండా ఈ అప్పులు ఎందుకు రన్ చేస్తున్నారంటూ మరికొంతమంది విమర్శిస్తున్నారు. సత్తెనపల్లి ప్రజలకు వీరి నుంచి విముక్తి కావాలని సత్తెనపల్లి ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. అసలు సత్తెనపల్లి ప్రజలకు న్యాయం జరుగుతుందా జరగదా మీకు తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.